హాయ్, నా పేరు బాలకృష్ణ నల్లూరి, ప్రొఫెసర్ అండ్ ప్రిన్సిపల్ బ్యాక్స్టేజ్ పాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గేమింగ్ అండ్ టెక్నాలజీ, మాదాపూర్, హైదరాబాద్. బ్యాక్స్టేజ్ పాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గేమింగ్ అండ్ టెక్నాలజీ అనేది ఒక గేమింగ్ కాలేజ్ అండి. సో గేమింగ్ ఇండస్ట్రీ ఎలా ఉంది, గ్లోబల్లీ గేమింగ్ ఇండస్ట్రీ ఎలా ఉంది, ఇండియాలో గేమింగ్ ఇండస్ట్రీ ఎలా ఉంది, దాని గ్రోత్ ఎలా ఉంది, కెరీర్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, గవర్నమెంట్ సపోర్ట్ ఎలా ఉంది, ఇవన్నీ ఒక్కసారి మనం చూడాలి అంటే, సో గేమింగ్ అనేది ఇప్పుడు సూపర్ ఫాస్ట్ గ్రోయింగ్ ఉన్నటువంటి ఇండస్ట్రీ, చాలా బూమింగ్ ఉన్నటువంటి ఇండస్ట్రీ గ్లోబల్లీ. ఎందుకు అంటే ఇప్పుడు ఉన్నటువంటి అన్ని ఎంటర్టైన్మెంట్ సెక్టర్స్ని మనం చూస్తే మ్యూజిక్, మూవీస్, కామిక్స్ అన్నీ ఒక సైడు, గేమింగ్ ఒకటే ఒక సైడు. ఇవన్నీ ఒక సైడ్ పెట్టినా కూడా గేమింగ్ వాటికంటే చాలా ఎక్కువ యూజర్ బేస్ ఉన్నటువంటి, చాలా పెద్ద మార్కెట్, చాలా ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నటువంటి ఇండస్ట్రీ. గ్లోబల్లీ వరల్డ్ వైడ్ మనకు గ్లోబల్ గేమింగ్ ఇండస్ట్రీ అలాగే ఉంది. అట్ ది సేమ్ టైం ఇండియాలో కూడా గేమింగ్ ఇండస్ట్రీ గ్రోత్ అనేది అలాగే ఉంది. మెయిన్లీ కోవిడ్కు ముందు నుంచి, ఆ తర్వాత కోవిడ్ పీరియడ్లో గేమింగ్ ఇండస్ట్రీ అనేది చాలా ఫాస్ట్గా గ్రో అయినటువంటి ఇండస్ట్రీ. ఎప్పుడైతే మనకు స్మార్ట్ ఫోన్స్ ఎరా స్టార్ట్ అయిందో, స్మార్ట్ ఫోన్స్కి ముందు గేమింగ్ అనేది లిమిటెడ్ ప్లాట్ఫామ్స్ మీద లిమిటెడ్ రిసోర్సెస్తో ఉన్నదండి. లైక్ వెబ్ బేస్డ్ గేమ్స్ కానీ, లేకపోతే ప్లే స్టేషన్ బేస్డ్ గేమ్స్ కానీ, పీసీ బేస్డ్ గేమ్స్ కానీ ఉండేటివి. బట్ ఎప్పుడైతే మనకు మొబైల్ గేమింగ్ అనేది వచ్చిందో, మొబైల్ గేమింగ్ వచ్చిన తర్వాత, స్మార్ట్ ఫోన్స్ ప్రతి ఒక్కరి చేతిలో వచ్చిన తర్వాత ఏజ్ అనేది ఒక మ్యాటర్ కాదు, ఇంట్రెస్ట్ అనేది ఒక మ్యాటర్ కాదు, టైం అనేది ఒక మ్యాటర్ కాదు, ప్రతి ఒక్కరూ కూడా గేమ్స్ ఆడుతున్నారు. సో క్యాజువల్ గేమ్స్, హైపర్ క్యాజువల్ గేమ్స్ అనేటివి ఈ రోజుల్లో ప్రతి మనిషికి ఒక స్ట్రెస్ బస్టర్ లాగా తయారైపోయాయి. సో మెయిన్లీ కోవిడ్, పోస్ట్ కోవిడ్లో ఈ ఇండస్ట్రీ అనేది సూపర్ ఫాస్ట్గా గ్రో అవుతూ ఉంది. సో ఇండస్ట్రీ గ్రో అవుతుంది. అట్ ది సేమ్ టైం ఇండస్ట్రీకి కావాల్సినటువంటి కంప్లీట్ ఎకో సిస్టమ్, అంటే ట్రైనింగ్ కావచ్చు, ద రెస్పెక్టివ్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ కావచ్చు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, ఆ ఎంటైర్ ఎకో సిస్టమ్ కూడా అదే వేలో గ్రో అవుతూ ఉంది. బట్ ఇప్పటికీ కూడా ఇండస్ట్రీకి కావాల్సినటువంటి స్కిల్డ్ అండ్ ట్రైన్డ్ ప్రొఫెషనల్స్ కొరత అనేది ఇంకా అలాగే నడుస్తూ ఉంది. ఎందుకు అంటే ఈ పర్టికులర్ స్కిల్ సెట్, గేమ్ డెవలప్మెంట్కి కావాల్సినటువంటి పర్టికులర్ స్కిల్ సెట్ని మనం మామూలుగా మనకున్నటువంటి రెగ్యులర్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్లో కానీ, రెగ్యులర్ బ్యాచులర్ ప్రోగ్రామ్స్లో కానీ దీన్ని మనం ఎక్కడా కూడా టీచ్ చేయడం జరగట్లేదు. సో ఎవరైనా గేమింగ్ ఇండస్ట్రీకి వర్క్ చేయాలి అంటే వాళ్ళు స్పెషల్గా ఉన్నటువంటి లిమిటెడ్ రిసోర్సెస్ మీద డిపెండ్ అయ్యేసి సెల్ఫ్ లెర్నింగ్ చేసుకోవాల్సి వచ్చేది. ఈ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడానికి మేము 2010లో ఈ ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఒక సిస్టమాటిక్ వేలో గేమింగ్లో ఉన్నటువంటి అన్ని ఏరియాస్ని కవర్ చేస్తూ డిఫరెంట్ బ్యాచులర్ ప్రోగ్రామ్స్ని, డిఫరెంట్ మాస్టర్స్ ప్రోగ్రామ్స్ని మేము డిజైన్ చేయడం అనేది జరిగింది. అట్ ది సేమ్ టైం ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే డిఫరెంట్ స్టేట్ గవర్నమెంట్స్, ప్రజెంట్లీ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఏవిజిసి పాలసీస్తో ముందుకొచ్చాయి. ఈ ఏవిజిసి పాలసీస్తో గేమింగు, దాని రెస్పెక్టివ్ ఎకో సిస్టమ్ని డెవలప్ చేయడానికి చాలా ఎక్కువ కృషి చేస్తున్నాయి. సో ఎవరైతే ఇప్పుడు గేమింగ్ మీద ఇంట్రెస్ట్ ఉందో, ఎవరైతే ఈ గేమింగ్ ఎడ్యుకేషన్ని పర్స్యూ చేసి, ఎవరైతే ఇప్పుడు గేమింగ్ ఇండస్ట్రీలో కెరీర్ని స్టార్ట్ చేయగలుగుతారో వాళ్ళు బెటర్ ప్రాస్పెక్ట్స్ని తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. దోస్ విల్ బి ది ఫ్రంట్ లైన్ వారియర్స్ లాగా ఈ పర్టికులర్ ఇండస్ట్రీని ముందుకు తీసుకొని పోవడం జరుగుతుంది. సో ఈ పర్టికులర్ ఇండస్ట్రీ యొక్క గ్రోత్ చాలా బాగుంది. సో మెనీ కంపెనీస్ ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. ఇండీ గేమ్ స్టూడియోస్ కానీ, స్మాల్ స్టార్టప్స్ కానీ, పెద్ద గేమ్ స్టూడియోస్ కానీ ఈ పర్టికులర్ గేమింగ్ ఇండస్ట్రీలో ఉన్నాయి. ఇప్పుడు వీటికి తోడు ఇప్పుడు గేమిఫికేషన్ అనే కొత్త ట్రెండ్తో చాలా ఎగ్జిస్టింగ్ ఐటీ కంపెనీస్ ఈ పర్టికులర్ వర్టికల్లోకి ఎంటర్ కావడం జరుగుతుంది. సో వీటిని అన్నింటినీ బట్టి చూస్తే ఈ ఇండస్ట్రీలో చాలా తక్కువ కాంపిటీషన్తో బేసిక్ లెవెల్ స్కిల్ ఉన్న, ఇంటర్మీడియట్ లెవెల్ స్కిల్ ఉన్నా కూడా చాలా ఈజీగా మనం జాబ్స్ని తెచ్చుకోవడం జరుగుతుంది. చాలా ఈజీగా మన ఓన్ స్టార్టప్స్ కానీ, లేకపోతే ఓన్ స్టూడియోస్ కానీ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అవకాశం ఉంది. Like and subscribe Eagle Media Works.